చిత్ర పరిశ్రమలోని విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి గత దశాబ్ద కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులు వేసిన ఆమె ఇప్పుడు ఏకంగా బ్రహ్మకుమారిగా మారిపోయారు. దీంతో ఆ అనూహ్య నిర్ణయం తీసుకున్న నటి ఎవరు, ఆ స్టోరీ ఏంటి అని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు, ప్రముఖ నటి గ్రేసీ సింగ్. 2001లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం లగాన్లో అమీర్ ఖాన్ సరసన నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమె మున్నాభాయ్ ఎంబీబీఎస్లో సంజయ్ దత్కి జోడీగా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తెలుగు సినిమాల్లోనూ ఆమె మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున సరసన నటించిన సంతోషం చిత్రం ఆమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ ఇచ్చింది. సంతోషం సినిమా తర్వాత తెలుగులో తప్పు చేసి పప్పుగూడు, రామరామ కృష్ణ కృష్ణ, రామ్ దేవ్ వంటి చిత్రాల్లో నటించింది. మోహన్ బాబు, శ్రీకాంత్, అబ్బాస్, ఆకాష్, అర్జున్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసింది. తెలుగు, హిందీ, దక్షిణాది భాషలతో పాటు పంజాబీ చిత్రాలలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ బ్రహ్మకుమారి జీవన శైలిని స్వీకరించింది. చిత్రరంగంలో బిజీ కెరీర్ తర్వాత గ్రేసీ సింగ్ ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది. ఆత్మశాంతి కోసం ఆమె బ్రహ్మకుమారి సంస్థలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. ధ్యానం, సేవ, యోగా వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ నాట్యం ద్వారా ఆధ్యాత్మిక సందేశాలు అందిస్తున్నారు. అంతేకాకుండా గ్రేసీ సింగ్ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం, ఒడిస్సీ నృత్య కళాకారిణి కూడా. ఈ నృత్య శైలులను ప్రదర్శిస్తూ పలు రంగస్థలాలపై మెరిసింది. ఈ నైపుణ్యాన్ని ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలోనూ వినియోగిస్తుంది. అయితే గ్రేసీ సింగ్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు తన జీవితాన్ని ఆధ్యాత్మికతకే అంకితం చేయాలని నిర్ణయించుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది.